నిజంగా ఇంకా మేము జాబ్ కొట్టాలి, స్కిల్స్ నేర్చుకోవాలి అని ఒక 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే అందులో ఎంతమందికి అట్లా ఉంటది? ఎంతమంది ఎంతమంది మళ్ళీ ఏదో వచ్చామా, నేర్చుకున్నామా అన్నట్టు ఉంటారు? ప్రతి సిస్టంలో ఈ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మేడం. ఇప్పుడు క్లాస్ రూమ్స్ తీసుకుంటే ఒక 15 మెంబర్స్ ఉన్నారని అంటే కంపల్సరీ ఒక 10 to 15 మెంబర్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూన్లో జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళు జూన్లో వచ్చేటప్పుడు చాలా స్పోర్టివ్గా వస్తాడు. ప్రతి స్టూడెంట్ ఇంత ఫీజు కట్టాము, మా నాన్నగారి జేబులో నుంచి తీసి నా కోసం ఇంత ఫీజు పే చేశారు అనేది ఫస్ట్ 1 month 2 month ఉంటుంది. హ్మ్. అందులో ఒక 30% వాళ్ళు అది కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారు, హ్మ్. ఆ ఇంట్రెస్ట్ని, క్యూరియాసిటీని. కొంతమంది ఏంటంటే వినాయక చవితి హాలిడేస్కి, హ్మ్. దసరా హాలిడేస్కి, సో ఇంటికెళ్ళి వచ్చిన తర్వాత ఏమవుద్దంటే వీళ్ళకి కొంత గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ను మళ్ళీ వీళ్ళు అందుకోవాలి అనే ప్రాసెస్లో కొంతమంది డ్రాప్ అవుతుంటారు. సో అక్కడ ఏం చేస్తుంటాము అంటే మేము రెగ్యులర్గా ఆ స్టూడెంట్స్ని మానిటర్ చేస్తూ ఉంటారు. అంటే హ్మ్. మంత్లీ అసెస్మెంట్, జాబ్ ఫిట్మెంట్ ప్రోగ్రామ్స్ అని, అసెస్మెంట్స్ అని, మాక్ ఇంటర్వ్యూస్ అని, హ్మ్. వాళ్ళకి సపరేట్ ఒక షీట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఒక్కొక్క మాడ్యూల్లో ఎలా ఉంది వీళ్ళ పర్ఫార్మెన్స్. హ్మ్. సో మనకు అర్థమవుతుంది మా మెంటర్స్కి, ఓకే హ్మ్. వీళ్ళు ఫస్ట్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేయగలిగారు. హ్మ్. ఒక మాడ్యూల్ అయిపోయిన తర్వాత వాళ్ళ అటెండెన్స్ కూడా ట్రాక్ చేస్తారు. హ్మ్. ఫ్రాంక్లీ స్పీకింగ్ మా వాళ్ళు అటెండెన్స్ ట్రాక్ చేస్తారు. హ్మ్. ఓకే. ప్రతి స్టూడెంట్ అటెండెన్స్ ఉంటుంది. ఓకే. సో వీళ్ళు ఇక్కడ గ్యాప్ వచ్చింది, ఈ గ్యాప్ తర్వాత వీళ్ళు ఇక్కడ డౌన్ అయ్యారు అంటే ఈ గ్యాప్ను మనం ఎలా ఫిల్ చేయాలి.